నమస్కారం. మారుతి అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. భక్తితో భగవత్ సేవలో ఏదైనా సాధించవచ్చు. మానవాళి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. అనేక సమస్యల ద్వారా చాలా కష్ట నష్టాలు అనుభవిస్తున్నారు. నాగశాస్త్రం ద్వారా వెంటనే సమస్యలు పోవడం కోసం జాతకపరమైన పరిష్కారాలనిచ్చి ఎంతో మందికి మానసికమైన ప్రశాంతత కల్పిస్తున్నారు. గురుగారు, మీరు మా స్టూడియోకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. గురుగారు, నెక్స్ట్ ఉగాది పండుగ రాబోతుంది కాబట్టి 2024 సంవత్సరానికి సంబంధించి 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది వివరించండి. సంపూర్ణ దత్తానుగ్రహం ఉండాలి. 2024లో ఇక్కడ గ్రహస్థితి మొత్తం కూడా రాసుకొని వచ్చాను. ప్రత్యేకంగా అంటే మనకు ఉగాది గ్రహనాయకత్వం, గ్రహయోగాలు ఈ ఉగాది నుండి ఈ సంవత్సరాంతము కర్మ ఫలితం మారుతుంది. ప్రతి ఉగాదికి 12 రాశుల వారికి లాభ నష్టాలు, శుభ అశుభ ఫలితాలు మనం చూస్తూ ఉంటాం. అలా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ 12 రాశుల వారు ఈ 2024లో అత్యంత శుభయోగాలు పొందొచ్చు. ముందసలు ఈ 12 రాశుల వారికి ఎలా ఉంది, తగిన ప్రాయశ్చిత్తాలు ఏంటి తెలుసుకుందాం. మేషరాశి వారికి గురువు రాశిలో సంచరిస్తాడు. ఉగాది నుండి కొద్ది కాలం వరకు గురువు మేషరాశిలో సంచరిస్తాడు. తర్వాత వృషభ రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ మేషరాశి వారికి ఆర్థిక సమస్యలు ఉగాది తర్వాత ఉండవు. అంటే 2024లో 2023లో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు ఉండవు. రావాల్సిన డబ్బు వస్తుంది. అయితే ఖర్చు మాత్రము తగ్గదు. మేషరాశి వారికి వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవుతూనే ఉంటుంది. వివాహము చేయడం ద్వారా, ఇల్లు కట్టడం ద్వారా, స్థలం తీసుకోవడం ద్వారా, లేదా ఇంకోటి ఖర్చు ఈ సంవత్సరం కూడా ఎక్కువగానే కనపడుతోంది. ధన నష్టాలన్నీ తొలగిపోతాయి. రావాల్సిన డబ్బు వస్తుంది. గత సంవత్సరం 23 సంవత్సరంలో అనుభవించిన కష్ట నష్టాలు మేషరాశి వారికి ఉండవు. ఈ మేషరాశి వారికి 24లో శుభ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అయితే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవ్వడం మాత్రం ఈ రాశి వారికి క్లియర్గా తెలుస్తుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే వీళ్ళకు చదువులో బ్రహ్మాండ యోగాలు. గురువు వ్యయంలో ఉన్నాడు. ఉగాది తర్వాత కొద్ది కాలానికి జన్మంలోకి గురువు రావటం, అలాగే లాభంలో రాహు సంచారం, దశమంలో శని సంచారం, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి. అలాగే అనుకున్న పనులు నెరవేరుతాయి. ఎక్కువగా చదువుకునే విద్యార్థులకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఎవరైనా సరే చదువు బ్రహ్మాండంగా చదువుతారు. చదువులో మంచి మార్కులు సంపాదిస్తారు. అలాగే ఈ వృషభ రాశి వారికి వివాహం కుదరడం, వివాహం అవ్వటం, లేదా వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోవటం, ముఖ్యంగా వివాహం కుదరడం, వివాహం అవ్వటం, వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోవడం అనేది వృషభ రాశి వారికి క్లియర్గా సూచిస్తోంది. అలాగే చదువుకునే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఇక ఆర్థిక వ్యవహారాల్లోకి వస్తే పర్వాలేదు, నాట్ బ్యాడ్. పెద్దగా సమస్యలు, నష్టాలు, ఇబ్బందులు అయితే లేవు వృషభ రాశి వారికి. అలాగే మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గురువు ప్రస్తుతం లాభంలో సంచారము, తర్వాత కొద్ది కాలానికి గురువు వ్యయంలోకి వస్తాడు. డబ్బు బాగా ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా మంచి జరిగే అవకాశమే ఉంటుంది. చదువు విషయంలో
నూతన గృహప్రవేశాలు, వివాహ ఇత్యాది శుభక్రతువులు, లేదా విదేశాలకు వెళ్ళే యోగాలు, సొంత ఇంటి యోగము, రావాల్సిన డబ్బు రావటము, వీటన్నిటి విషయంలో మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. వ్యాపారాల్లో జయము కలుగుతుంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఎక్కువగానే వీరికి రావడం అంటే మంచి ఫలితాలు, శుభ ఫలితాలు, గ్రహయోగాలు ఇవన్నీ కూడా ఎక్కువగా అంటే మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉన్న రాశుల్లో మిథున రాశి ఒకటి. మిథున రాశి వారికి ఏ సమస్యలు ఉండవు. చిన్నపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అవి తాత్కాలికం మాత్రమే తప్ప వీరు ఎక్కువగా ఈ రాశివారు ఈ సంవత్సరం మాత్రం ఎక్కువగా ఇబ్బంది పడరనే చెప్పాలి. ఈ సంవత్సరం ఆయురారోగ్య యోగాలతో శుభ ఫలితాలు పొందుతారు. బ్రహ్మాండంగా ఉంది. శుభవార్త వింటారు. సంతాన యోగాన్ని పొందుతారు. వివాహ ఇత్యాది శుభయోగాలని పొందుతారు. వ్యాపారంలో కూడా జూన్ నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం వలన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈ సంవత్సరం అన్ని విషయాల్లో బాగుంటుంది. భాగ్యంలో గురువు, దశమంలో ఉన్నటువంటి గురువు ఏకాదశంలోకి మారటం, ఆదాయం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, చదువు బాగుంటుంది. అయితే ఆరోగ్య సమస్యల చేత ఇబ్బందులు ఎదుర్కొంటారు. పూర్తిగా అనారోగ్యము ఎక్కువగా కర్కాటక రాశి వారికే వస్తాయి అనారోగ్య సమస్యలు. మిగతా విషయాల్లో శుభయోగాలు, ఆస్తి వ్యవహారాల్లో మనస్పర్ధలు తొలగిపోవటం, ఆస్తి విషయంలో శుభ ఫలితాన్ని పొందడం, అలాగే చదువు, వ్యాపారం, ఉద్యోగం, లోన్లు ఇత్యాది వ్యవహారాల్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఒక అనారోగ్య సమస్య చేత కర్కాటక రాశి వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాశుల వారందరూ అంటే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశిలా ఈ రాశి ఫలితాలు చెప్పాక ఒక అద్భుతమైన పరిహారం చెప్తాను. 2024లో విశేష ధన యోగాన్ని పొందే ఒక పరిహారం చెప్తాను 12 రాశుల వారికి. అలాగే సింహరాశి వారికి సప్తమంలో శని, అష్టమంలో రాహు, భాగ్యంలో ఉన్న గురువు దశమంలోకి వెళ్ళడం, ఓవరాల్గా వృత్తిరీత్యా యోగాలు ఏర్పడతాయి. అలాగే శుభయోగాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఉద్యోగాలు రావటము, వ్యాపారంలో అనుకూలత పెరగడం, జనాదరణ, జనాకర్షణ, అనుకున్న పనులు నెరవేర్చుకోవడం ఇవన్నీ కూడా ఓకే. గృహము, వాహనము వీటి పరంగా అంటే నూతన వాహనం తీసుకోవడం, నూతన గృహము కొనటము ఇవన్నీ కూడా బాగున్నాయి. వ్యాపారం బాగుంది. అయితే వివాహ విషయంలో కొంత ఆలస్యం అవుతుంది. ఈ సింహరాశి వారికి మిగతా విషయాల్లో శుభయోగాలు, శుభ ఫలితాలు ఉన్నాయి. నేను చెప్పిన విషయాల్లో అంటే వాహనము, నీరు, అగ్ని సంబంధితమైన గండాలు లేదా కోర్టు కేసుల ద్వారా చికాకులు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి కేతువు కన్యారాశిలో సంచారము, అష్టమంలో ఉన్న గురువు భాగ్యంలోకి ప్రవేశం జరగటం, విశేష ధనలాభాలు. జూన్ 2024 జూన్ నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. విద్యాపరమైన ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో జయం, ఉద్యోగం రావటం, ఇల్లు మారటం లేదా ట్రాన్స్ఫర్ అవ్వటం, ఇల్లు కొనుక్కోవడం, స్థలం తీసుకోవడం లేదా స్థలం అమ్మటం, అమ్మిన స్థలము ద్వారా లాభపడడం ఇలాంటి యోగాలు కన్యారాశి వారికి కనబడుతున్నాయి. అయితే ఎవరికైనా మీరు గతంలో డబ్బు ఇచ్చి ఉంటే ఆ డబ్బు మీ చేతికి రాక కొంత ఇబ్బంది, అలాగే అనవసరమైన అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులకు లోన్లు పెట్టుకొని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా కన్యారాశి వారికి ఆర్థిక సమస్యలు ఉండవు, కానీ అప్పులు, గతంలో చేసిన అప్పులు కొంత ఈ సంవత్సరం ఇబ్బందిని పెడతాయి. అంటే వాళ్ళు మీకు ఎక్కువగా ప్రెజర్ చేయటం, అప్పు తీరకపోవడం, వడ్డీ కట్టలేకపోవడం ఇటువంటి సమస్యలు వస్తాయి.
మీరు ఎంత సంపాదించినప్పటికీ వడ్డీ కట్టడానికే సరిపోతుంది, ఇల్లు వ్యవహారాలు ఇవి చూసుకోవడానికే సరిపోతుంది. అప్పు తీర్చే ప్రయత్నం ఎంత చేసినా అది వెనక్కి వెళ్తూనే ఉంటుంది. ఈ గురువు మారిన తర్వాత కొంత ఉపశమనాన్ని పొందుతారు. రూపాయి ఆలోచించి ఖర్చు పెట్టండి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఈ ఫార్ములా చాలా అవసరం. అంటే రూపాయి ఆలోచించి ఖర్చు పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఇక తులారాశి వారికి షష్టమంలో రాహు, పంచమంలో శని, సప్తమంలో ఉన్న గురువు మారాక కొంత అనారోగ్య సమస్యల ద్వారా ధన వ్యయం. అలాగే చదువుకునే వాళ్ళల్లో కూడా ఈ సంవత్సరం మీకు నిరుత్సాహమే మిగులుతుంది. మెడిసిన్ చదివే వాళ్ళు తులారాశి వారు సీటు రాక ఇబ్బంది పడతారు. నీట్లో అంటే ఈ నీట్ ఎగ్జామ్ రాసి ఫ్రీ సీట్ రాకపోవడం, విదేశాలకు వెళ్ళాలి, వీసా రిజెక్ట్ అవ్వడం, లేదా గవర్నమెంట్ జాబ్ రాకపోవడం, లేదంటే ఏదైనా వీళ్ళు పలానా సీటు కోసం పలానా బ్యాంక్ ఎగ్జాము లేదా పలానా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు లేదా పలానా గ్రూప్ ఎగ్జామ్ రాస్తున్నారు, వీటిలో అనుకున్న ఫలితం రాకపోవడం, చదువులో పూర్తిగా మైనస్లో ఉన్న రాశుల్లో తులారాశి ఒకటి. మీ పిల్లలు ఎవరైనా తులారాశి వారు ఉంటే వారిపైన అత్యంత శ్రద్ధ వహించాలి. 2024లో విద్యాపరమైన ఆటంకాలు తులారాశి వారికి చాలా వస్తాయి. మిగతా విషయాల్లో అనుకూలత పర్వాలేదు, కానీ అనారోగ్య సమస్యల చేత ధన వ్యయం కూడా ఇక్కడ సూచిస్తోంది. ఆరోగ్యం ఒకటి కాపాడుకోవాలి. అలాగే చదువుకునే పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం చేత, అలాగే గురువు మారేంత వరకు కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం, ఈ వృత్తిరీత్యా అనేక దోషాలు రావటం, గురువు ఎప్పుడైతే వృషభంలోకి మారుతాడో సప్తమ దృష్టితో వృశ్చిక రాశిని వీక్షణ చేస్తాడో అప్పటి నుండి కొంత ఉపశమనాన్ని పొందుతారు. అయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ప్రథమ భాగం జూన్ వరకు కూడా ఉద్యోగ సమస్యలు, వృత్తిరీత్యా సమస్యలు, వ్యాపారంలో సమస్యలు తప్పవు. ఈ గురువు మారిన తర్వాత కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఉద్యోగ విషయంలో, విదేశాలకు వెళ్ళడం విషయంలో, అలాగే వ్యాపార విషయంలో, ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు కలిగే అవకాశాలు ఉంటాయి. జూన్ నుంచి వృశ్చిక రాశి వారికి బాగుంటుందని చెప్పాలి. అలాగే ఈ ధనస్సు రాశి వారికి బాగున్నటువంటి రాశుల్లో ధనస్సు రాశి ఒకటి. తృతీయ శని సంచారం, చతుర్థ రాహు, పంచమంలో ఉన్నటువంటి గురువు షష్టమంలోకి వెళ్తాడు. అయితే ధనపరంగా కొంత యావరేజ్గా ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవహారాల్లో 2024 ఉగాది తర్వాత ఈ ధనస్సు రాశి వారికి యావరేజ్గా ఉంటుంది. వృత్తిరీత్యా కొన్ని చికాకులు, సమస్యలు, ఆరోగ్యం బాగుంటుంది, ఏ ఇబ్బంది లేదు. చదువుకునే వాళ్ళల్లో కూడా పూర్తిగా ఫలితాన్ని పొందే అవకాశం ఏం లేదు. చాలా బ్రహ్మాండంగా ఉన్న రాశుల్లోకి ఏమి రాదు, ఇది పర్వాలేదు, ఓకే, బాగున్న రాశుల్లోకి ఇది కూడా వస్తుంది. అంటే నెంబర్ 2 కేటగిరీలోకి వస్తుంది, ఎందుకంటే ఆరోగ్యం బాగుంది. అలాగే ఈ ధనస్సు రాశి వారికి శుభయోగాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. గురువు పంచమంలో ఉన్నంత వరకు బాగుంటుంది కాబట్టి పర్వాలేదు. అయితే ఒకటి, చదువుకునే వాళ్ళకు యావరేజ్, మరి వరెస్ట్ కాదు, అలాగని వాళ్ళు కోరుకున్న ఫలితాలు వచ్చే అవకాశాలు ఏం లేవు. అలాగే ఈ వృత్తిరీత్యా కొన్ని చికాకులు, సమస్యలు, ఆరోగ్యం విషయంలో మాత్రం ఏ డోకా ఉండదు. 2023 కన్నా 2024 ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపార పరంగా పర్వాలేదు, మరీ హై స్థాయిలో ఉండదు, మరీ లో స్థాయిలో ఉండదు. ఇక మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏలినాటి శని దోషం, అది కూడా అంతిమంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఆర్థిక నష్టాలు, కష్టాలు ప్రసాదిస్తాడు. 24లో మకర రాశి వారికి ఆర్థిక నష్టం, నమ్మి డబ్బులు ఇవ్వటం, మోసపోవటం, లేదా మీ దగ్గర ఉన్న డబ్బు ఎక్కడో ఇన్వెస్ట్ చేసి మోసపోవటం, లేదా అసలు ఆర్థిక సమస్యలు. ఎక్కువగా మకర రాశి వారికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ధనస్థానంలో శని ఉండడం చేత ధన నష్టం జరుగుతుంది. ఓవరాల్గా మకర రాశి వారికి గురువు ప్రస్తుతము రాహు, గురువు, కేతువు యొక్క సంచారం తీసుకున్నా కూడా
మిగతా విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం సమస్యలు తప్పవు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఈ సంవత్సరం. చేతిలో డబ్బు నిలబడకపోవడం, వచ్చిన డబ్బు ఖర్చు అయిపోవడం, పూర్తిగా ఆర్థిక నష్టం సంభవించడం. మకర రాశి వారు ఏలినాటి శని దోషం చేత కొంత ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వారు తొందరపాటుతనం చేత కొంత నష్టం జరుగుతుంది. శని దోషం పూర్తిగా ఉంది. కంటక శని దోషం ఉంది 24లో. ఈ ఉగాది తర్వాత శని దోష ప్రభావం చేత వారి స్వయంకృతాపరాధం చేత వారికి ధన నష్టం, ఆస్తి నష్టం, వస్తు నష్టం, అలాగే బంధువుల చేత, స్నేహితుల చేత వైరం. ఈ కుంభరాశి వారికి ఆరోగ్యరీత్యా శని మూల త్రికోణ స్థానం కాబట్టి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పెట్టడు. కానీ ధనస్థానంలో రాహు ఉన్నాడు, తృతీయంలో ఉన్న గురువు చతుర్థంలోకి వస్తాడు. అయినప్పటికీ కూడా ప్రయోజన యోగం అంటే వీరికి గురువు వల్ల విశేష శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఏం లేవు. శని దోషం కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం. కుంభరాశి వారికి ఇది బాగుంటుంది అది బాగుండదని కాదు, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. చదువు విషయంలో, వ్యాపార విషయంలో, ఆస్తి విషయంలో, లేదంటే ఉద్యోగ విషయంలో, లేదా ఒక సీట్ రావాలి ప్రయత్నం చేస్తే ఫలితం రాకపోవడం, లోన్ రావాలి ప్రయత్నం చేస్తే ఫలితం రాకపోవడం, ఒక వెహికల్ తీసుకోవాలి ఆలస్యం అవ్వటం, ఇల్లు తీసుకోవాలి ఆలస్యం అవ్వటం, ఉన్న ఆస్తులు అమ్ముకోవడము, లేదంటే ఉన్న డబ్బు ఖర్చు అయిపోవడం. ముఖ్యంగా స్వయంకృతాపరాధం, ఎవరు చెప్పినా వినకుండా మొండితనం చేత వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా శని ప్రభావం చేత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. రాహుగ్రహ దోషం చేత కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కూడా ఏలినాటి శని, జన్మంలో రాహు, ధనస్థానంలో ఉన్న గురువు కూడా ఆ గురుబలం కూడా తగ్గిపోవడం చేత రావాల్సిన పేమెంట్స్ రాకపోవడం, వీళ్ళు కట్టాల్సిన ప్రెజర్ ఎక్కువ అవ్వడం, బాగా ఈ సంవత్సరం టెన్షన్ పడతారు. ఆస్తి విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ బాగా ఎక్కువగా వీళ్ళకి ఎక్కడ సమస్య వస్తుందంటే ఆరోగ్యరీత్యా, పిల్లల పరంగా, వైవాహిక జీవితంలో, ఇంట్లో ఇలా ఏం రావు, వృత్తిరీత్యా సమస్యలు వస్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 12 రాశుల్లో కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమస్య ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం అలా ఉంది. కాబట్టి నేను ఒక ప్రత్యేక పరిహారాన్ని ఈ 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి ఈ 2024లో ఉగాది నుంచి బ్రహ్మాండంగా ఉండాలి, విపరీతంగా కలిసి రావాలని మూలమంత్ర ప్రయోగంతో, మహాపాశుపత మంత్రాలతో కొన్ని హోమాలు చేసి మంత్రించి, కొన్ని తాంత్రిక పూసలు, అది విశేష లక్ష్మీ యోగాన్ని ప్రసాదించే తాంత్రిక పూసలు మీకు అవి ఏం చేయాలంటే మీకు రెండు మూటలు వస్తాయి, అంటే 2 సెట్లుగా వస్తాయి మీకు. ఒకటేమో ఉగాది నుంచి శ్రీరామనవమి లోపు ఇంటి ద్వారానికి కట్టాలి. ఇంకొకటి అగ్నిహోత్రంలో వేయాలి. అంటే మీ ఇంట్లో మీరు ఒక తులసి కోట దగ్గర, లేదంటే ఒక చెట్టు దగ్గర, లేదా ఒక శుభ్రంగా ఉన్న మట్టి దగ్గర పెట్టి దానిపైన కర్పూరం పెట్టి వెలిగించి అది ఆహుతి చేయాలంటే దాన్ని బూడిద చేయాలి. ఇంకొకటి ఇంటికి కట్టాలి. ఎందుకంటే ఇది ఈ మహామూల మంత్రంతో, పాశుపత మంత్రంతో పూజలు చేసిన ఈ తాంత్రిక పూసలు ఆ ఇంటికి ద్వారానికి ఉన్న వారికి ఏ రాశి అయినా, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, ఇలా ఏ రాశి అయినా సరే 2024లో వారికి గ్రహదోషం లేకుండా అది కాపాడుతుంది. ప్రతిరోజు దాని కింద నుంచి మనం బయటికి వెళ్తాం, లోపలికి వస్తాం. అలాగే ఇంకొకటి, మనం కర్పూరం పెట్టి అగ్నికి ఆహుతిస్తాం. అదేంటంటే సమస్త శనిపీడ, రాహు చండాల దోషం పూర్తిగా మనకు తీసేసి గురుబలాన్ని ప్రసాదిస్తుంది.
అప్పుడు చదువుకునే మీ పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు, శుభ ఫలితాలు పొందుతారు, వ్యాపారంలో కలిసి వస్తుంది, ధన నష్టం జరగదు, శుభయోగాలు శుభ ఫలితాలు సంభవిస్తాయి. లక్ష్మీ యోగం కలిగి ఆ ఇంట్లో వారందరికీ కూడా వారిది ఏ రాశి అయినా సరే అందరికీ సంబంధించి ఒక్కరు చేసినా చాలు, అందరికీ కాపాడుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు పంపించేటటువంటి ఆ పరిహారం మీ గోత్రము, మీ పేరు, మీ పిల్లల పేర్లు, మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు తీసుకొని వాళ్ళ రాశి ఏదైతే ఉందో ఆ రాశికి సంబంధించిన గ్రహదోషం పోయే విధంగా సంకల్పం చెప్పి పూజలు చేసి పంపించడం జరుగుతుంది. ఒకటి ఇంటికి కట్టాలి, ఒకటి అగ్నికి ఆహుతి ఇవ్వాలి. ఇది ఉగాది నుంచి శ్రీరామనవమి లోపు చైత్రమాసంలో విశేషమైన ముహూర్తాలు వచ్చాయి 2024లో. ఈ ఉగాది నుంచి శ్రీరామనవమి లోపు చేయడం ద్వారా అక్కడ ఏ యోగం కలుగుతుంది అంటే ఈ సంవత్సరాంతం 2024 మొత్తం కూడా మీ రాశికి ఉన్నటువంటి అంటే మీ రాశి పైన ఉన్న గ్రహదోషం మొత్తం తొలగిపోయి మీకు మీ పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కష్టాలు రాకుండా ప్రశాంతంగా ఉంటారు. ఈ చిన్న పరిహారం మీ పేరు, మీ అడ్రస్సు, మీ గోత్రనామం నాకు ఇవ్వండి, పోస్టు ద్వారా పంపించి మీకు ఆ పరిహారం ఎలా చేసుకోవాలి అన్న విధి విధానం మీకు తెలియపరుస్తాం. ఈ ఉగాది ప్రథమంలో, ఈ ముహూర్తంలో, ఈ చైత్రమాసంలో ఈ పరిహారం చేసుకుంటే వెంటనే గ్రహ దోష నివారణ జరుగుతుంది. అలాగే చాలామందికి సొంత ఇల్లు అయితేనే చేయాలా, అద్దె ఇల్లు అయినా చేయాలా అనే ఒక సందేహం. అసలు ఇక్కడ సొంత ఇల్లు అద్దె ఇల్లు అనేది ఉండదు. మన దోషం పోవాలి, మన కర్మ పోవాలి. సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా అక్కడ సంబంధం ఉండదు. ఎందుకంటే మీరు ఉంటున్న ఇంట్లో మీకు ధనం నిలవాలి, మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి, వివాహాలు అవ్వాలి, మీ పిల్లలు చెప్పిన మాట వినాలి, మీకు ఆర్థిక సమస్యలు పోవాలి, మీ వ్యాపారం లేదా వ్యవసాయం లేదా ఉద్యోగం అందులో మీరు రాణించాలి, మీకు కలిసి రావాలి. ఇతరుల ఏడుపు, దృష్టి పీడలు ఇవన్నీ మీ పైన, మీ కుటుంబం పైన ఉండకూడదు. అనారోగ్య సమస్యలు రాకూడదు. దానికి గాను మీరు ఈ పరిహారం చేయటం చాలా పవర్ఫుల్. ఎందుకంటే పాశుపత పూజలు, కొన్ని మూలమంత్ర జపాలు అనేది ఎంతో రక్షిస్తాయి మిమ్మల్ని. ఆ తాంత్రిక పూసలు అనేది అంత శక్తివంతమైనటువంటివి. అవి అగ్నికి ఆహుతి ఇవ్వడం ద్వారా ఇతరుల ఏడుపు, శనిపీడ, సర్వ దరిద్ర దోషాలు ఆ ఇంట్లో లేకుండా మీకు, మీ పిల్లలకు ఏ గ్రహ పీడలు లేకుండా కాలిపోతుందంటే ఆ దోషం పోతుంది. అలాగే ఇంకొక మీకు ఆ పరిహారం ఏదైతే ఉంటుందో అది ఇంటి ద్వారానికి కడతాం కాబట్టి ఈ ఉగాది పంచాంగ గ్రహ బలము, గురుబలము ఆ ఇంట్లో వాళ్ళకి ఏర్పడి ఆ ఇంట్లో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా యోగాలు ఏర్పడతాయి. ఉగాది తర్వాత మనం ఇంటికి కట్టుకోవడం ద్వారా అది మనకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ ఇల్లు మారాం మనం ఈ సంవత్సరంలో, ఇల్లు మారినప్పుడు అది తీసుకొని మీరు ఎక్కడైతే ఇల్లు మారుతారో అక్కడ కట్టుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా మళ్ళీ మనం ప్రత్యేకంగా వేరే ఎటువంటి పరిహారాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీ పేరు, మీ పిల్లల పేర్లు తీసుకొని గోత్రనామంతో పాశుపత హోమాలు చేసి పూజలు చేసి మీకు ఇచ్చినప్పుడు అది సంవత్సరం వరకు, మరలా వచ్చే ఉగాది వరకు మనకు గ్రహదోషం లేకుండా, గ్రహపీడ లేకుండా కాపాడుతుంది. అంతెందుకు, ఈ పరిహారం గత సంవత్సరం కొంతమంది చేశారు, ఉద్యోగాలు వచ్చాయి, వివాహాలు అయ్యాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోయాయి, ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ ఈ సంవత్సరం మాకు పంపించండి అని అడిగారు. అంటే దాని అర్థం ఏంటి? తప్పకుండా ఖచ్చితంగా ఈ ఉగాది నుంచి మరలా వచ్చే ఉగాది వరకు మనకే ఇబ్బందులు, సమస్యలు, పీడలు లేకుండా ఈ పరిహారం కాపాడుతుంది. వెంటనే మీరు ఫోన్ చేసి మీ అడ్రస్ ఇవ్వండి, మీ గోత్రనామాలు ఇవ్వండి. ప్రత్యేక పూజలు అవి చేయించాక మీకు పోస్టు ద్వారా వస్తుంది. మీరు భారీగా ఖర్చు పెట్టి చేయాల్సిన పరిహారం కూడా కాదు. అంటే ఎవరికైనా సరే
ఇది ఒక ఇబ్బందిని తెచ్చిపెట్టకూడదు. వాళ్ళకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి, వాళ్ళకు సహాయం చేయాలి. ఎలాగైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు, దారిద్ర్యం తొలగిపోవాలి అని ప్రత్యేకంగా నేను సంకల్పం చేసుకొని పురోహితులు, బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారిని రిక్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా పంపిస్తున్నాను. కానీ ఇది ఎంత యోగాన్ని ఇస్తుంది అంటే సర్వ అరిష్ట దోష విముక్తి. ఈ ఉగాది 12 రాసుల వారికి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ ఉగాది నుండి మరలా వచ్చే ఉగాది వరకు గ్రహదోషం అంటే ఆ గ్రహస్థితి మారదు, ఆ గ్రహపీడ అనేది మారదు. దానికి పరిహారం చేస్తే సరిపోతుంది. తప్పకుండా మీరు ఈ పరిహారం చేసుకోండి. మీకు, మీ పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఈ 2024 శుభయోగాన్ని ప్రసాదిస్తుంది. జయ గురు దత్తాత్రేయ. గురువుగారు 2024 సంవత్సరానికి సంబంధించి 12 రాశుల వారికి ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు దాంతోపాటు చక్కని పరిష్కారాన్ని సూచించారు. థ్యాంక్ యూ గురువుగారు. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. నమస్తే.